హలో పిల్లలు! మనకి బలం అంటే ఏమిటో తెలుసు. ఇప్పుడు మనం పీడనం గురించి తెలుసుకుందాం. ఒక మేకుని తీసుకుని దానిని తిరగతిప్పి ఓ చెక్కపై ఉంచి సుత్తితో కొడితే అది లోపలికి పోదు. ఒకవేళ కొసదేరిన వైపు చెక్కపై ఉంచి అదే బలంతో కొడితే మేకు లోపలికి పోతుంది. మరి పిల్లలు, మనం రెండుసార్లు ఒకే రకమైన బలాన్ని ఉపయోగించినా మొదటిసారి మేకు లోపలికి పోలేదు, కాని రెండవసారి అది విజయవంతమైంది. మరి తేడా అనేది ఎక్కడొచ్చింది? మీరు గమనించినట్లయితే మేకు యొక్క కొసదేరిన భాగం కంటే తలభాగం ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. పిల్లలు, రెండు పరిస్థితుల్లోనూ మనం సమానమైన బలాన్ని ఉపయోగించాం. పదునైన కొనను చెక్కపై కొట్టడానికి మనం ఎక్కువ శక్తిని ఉపయోగించాం. ఒక యూనిట్ ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు. మరి మనం రెండవ కేసులో అదే బలాన్ని తక్కువ ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించాం. అంటే అర్థం, మనం ప్రచండమైన పీడనాన్ని ప్రయోగించడం వల్ల మేకు ఆ చెక్కలోకి వెళ్ళగలిగింది. ఇప్పుడు మనం పీడనానికి సంబంధించిన సూత్రాన్ని గమనిద్దాం. పీడనం = బలం డివైడెడ్ బై వైశాల్యం. ఇక్కడ మనం వైశాల్యాన్ని పై సూత్రంలో హారంగా చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? అంటే చిన్న వైశాల్యం అంటే ఎక్కువ పీడనం అని అర్థం. అంటే పీడనం వైశాల్యానికి విలోమ అనుపాతంలో ఉంటుంది. ఒకవేళ వైశాల్యాన్ని తగ్గిస్తే ఉపయోగించబడిన బలానికి పీడనం పెరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణని పరిశీలిద్దాం. మీరు పదును లేని ఇనుప ముక్కతో ఒక చెక్కను నరకగలరా? అది చాలా కష్టం. అది చాలా కష్టసాధ్యం. అదే పదునైన గొడ్డలితో అదే బలాన్ని ఉపయోగించి సులభంగా చేయగలరు. గొడ్డలికి ఓ పదునైన కొస ఉంటుందని మీకు తెలుసు. పై రెండు కేసులలోనూ ఉపయోగించబడిన బలం సమానము. కాని గొడ్డలి ఉపయోగించినప్పుడు పదునైన భాగం ఉపరితల వైశాల్యం ఇనుప ముక్క ఉపరితలం యొక్క వైశాల్యం కన్నా తక్కువ కాబట్టి అది కలగజేసే పీడనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అధిక పీడనం వల్ల గొడ్డలి చెక్కని సులభంగా విడగొట్టగలదు. ఉపయోగించబడిన గొడ్డలి యొక్క ఉపరితల వైశాల్యం ఇనుప ముక్క యొక్క ఉపరితల వైశాల్యం కంటే చిన్నది కావడం వల్ల రెండిటిలోనూ ఒకే రకమైన బలాన్ని ఉపయోగించినప్పటికీ గొడ్డలి ద్వారా ఏర్పడిన పీడనం దాని కొసను చెక్కలోకి సులభంగా తొయ్యగలిగింది. ఇక పీడనానికి సంబంధించి ఇంకొక ఉదాహరణని చూద్దాం. ఓ బరువైన వస్తువుని మీరు మీ అరచేతిలో ఉంచుకుంటే మీరు మీ చేతి కింది భాగంలో పీడనాన్ని గమనిస్తారు. ద్రవాలు, వాయువులు కూడా బరువుని కలిగి ఉంటాయి. అంటే అవి కూడా ద్రవాలు, వాయువులు కింది వైపుగా పీడనాన్ని కలగజేస్తాయి. బకెట్ నీళ్లని తలపై పెట్టుకుంటే మీరు ఓ రకమైన పీడనాన్ని అనుభవిస్తారు, అవునా? మరి మీరు పీడనానికి గల ప్రమాణం ఏమిటి అని అడగవచ్చు. ఇప్పుడు మీరు అడగొచ్చు, యూనిట్ ఒత్తిడంటే ఏమిటని. బలానికి పరిమాణం న్యూటన్ అని మనకు తెలుసు. మరి వైశాల్యానికి పరిమాణం ఏంటి? అది మీటర్ స్క్వేర్. మరి పీడనం యొక్క పరిమాణం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. అదే SI పద్ధతిలో పీడన పరిమాణం పాస్కల్. 1 పాస్కల్ = 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఒకవేళ మీరు 1 న్యూటను బలాన్ని పర్ చదరపు మీటరు వైశాల్యంపై ఉపయోగిస్తే కలిగే పీడనం 1 పాస్కల్ అవుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దానిని మననం చేసుకుందాం. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనమంటారు. సో పీడనం = బలం డివైడెడ్ బై వైశాల్యం. మరియు SI పద్ధతిలో పీడన పరిమాణం పాస్కల్.
ఇప్పటి వరకు ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.